15 ఏళ్లుగా విలువిద్యలో రాణిస్తూ 90 అంతర్జాతీయ మెడల్స్, 62 జాతీయ మెడల్స్, మరెన్నో ఛాంపియన్షిప్లో పతకాలు. దేశంలోనే అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు. ఆమెనే ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న వెన్నం జ్యోతి సురేఖ. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన జ్యోతి 2028లో లాస్ ఏంజల్స్లో జరగనున్న ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తోంది. ప్రస్తుతం ఆమె సాధన ఏ విధంగా సాగుతోంది, భవిష్యత్తు లక్ష్యాలు, ఇతర విషయాలు ఆమె మాటల్లోనే విందాం. చిన్నప్పుడు కృష్ణానదిలో స్విమ్మింగ్ చేస్తున్నటువంటి పాపని తండ్రి ఆర్చరీలో జాయిన్ చేశారు. వరుసగా ఆర్చరీ నేర్చుకుంటూ విలువిద్యలో దేశ విదేశాలు తిరుగుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించింది జ్యోతి సురేఖ. ప్రస్తుతం ఆమె ఎంతో పడుతున్నారు, ఆమె భవిష్యత్ గోల్స్ ఏంటి, ప్రస్తుతం ఆర్చరీ ఏ విధంగా ఆమె ప్రిపేర్ అవుతున్నారు, భవిష్యత్తులో ఎలాంటి విజయాలు సాధించాలని ఆమె అనుకుంటున్నారో ఆ మాటలను విందాం. మేడం నమస్కారం. అసలు స్విమ్మింగ్ నుంచి ఎలా స్విచ్ అయ్యారు చిన్నప్పుడు? స్విమ్మింగ్లో చేర్పించింది కూడా మా పేరెంట్సేనండి. అండ్ నేను 8 years స్విమ్మింగ్ చేశాను. 2007లో ఇంకో గేమ్లో షిఫ్ట్ చేద్దాము అన్న టైంలో మా పేరెంట్సే నన్ను ఆర్చరీలో జాయిన్ చేయడం జరిగిందండి. ఓకే, అక్కడ ఎక్కడ ఆర్చరీలో జాయిన్ అయ్యారు? ఎక్కడ? ఐజీఎంసీ స్టేడియంలో జాయిన్ అయ్యానండి. అక్కడ ఇంతకుముందు ఉండేది, సో అక్కడే నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ అచీవ్మెంట్ ఏది మీకు? నేను జాయిన్ అయిన 3 monthsకి మినీ నేషనల్ జరిగిందండి. సో అక్కడ నేను అన్ని 6 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే అన్నిట్లోనూ గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. ఓకే, మీకు ఇప్పటి వరకు ఎన్ని మెడల్స్ మీరు సాధించారు? మీకు అతి దగ్గరగా అతి ప్రత్యేకమైనటువంటి మెడల్ ఇది? ఇప్పటి వరకు నేను 90 medals ఇంటర్నేషనల్ దీనిలో సాధించడం జరిగిందండి. అండ్ ఏది స్పెషల్ అంటే అన్నీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే అన్నిటికీ అంతే విధంగా హార్డ్ వర్క్ అనేది మేము చేయడం జరుగుతుంది. అంతే ఫోకస్తో, అంతే డిటర్మినేషన్తో సాధించాలి అని దీంతోనే ఆడడం జరుగుతుంది. సో అన్నీ స్పెషలేనండి. ఓకే, ప్రతిసారి ప్రతి ఇంటర్నేషనల్ గేమ్ కానీ నేషనల్ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ విల్లు పట్టుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు ఏ విధంగా అనిపిస్తుంది ఆ గోల్ చూసినప్పుడు? అంటే వెళ్ళేటప్పుడు ఫుల్ డిటర్మినేషన్తోనే వెళ్తాము. ఏదైనా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే మన బెస్ట్ మనం పర్ఫామ్ చేయాలి అని. ఎందుకంటే ఒక్కొక్కసారి గెలవడం, ఓడిపోవడం అనేది మనం చెప్పలేమన్నమాట. అండ్ ఒకవేళ మనం ఓడిపోయినా సరే మన నుంచి 100% బెస్ట్ పర్ఫామ్ చేస్తే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మన నుంచి మనం ట్రై చేసాము, ఈ రోజు రాలేదు, ఓకే నెక్స్ట్ టైం అయినా తప్పకుండా సాధిస్తాము అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి. కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి బెటర్గా. చిన్నప్పటి నుంచి ఆర్చరీలో ఫాదర్ జాయిన్ చేసి అన్నారు, ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉండేది? ఒకవైపు స్టడీస్, తర్వాత ఈ ఆర్చరీ ఏ విధంగా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? అంటే మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఒకటే చెప్పేవాళ్ళండి. ఇప్పుడు నువ్వు గేమ్ ఆడుతున్నావు కదా అని స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకూడదు, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అయితే చెప్పారు. అండ్ దానికి తోడు నేను చదివిన స్కూల్ నలంద విద్యానికేతన్ కానీ, తర్వాత బీటెక్ చేశాను ఎంబీఏ కేఎల్ యూనివర్సిటీ కానీ, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ అంటే ఇప్పుడు నేను టోర్నమెంట్స్కి వెళ్ళడం వల్ల ఏదైనా క్లాసెస్ మిస్ అయినా కూడా నేను మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు స్పెషల్ క్లాసెస్ అనేది అరేంజ్ చేసేవారు అక్కడ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ. సో దానివల్ల పెద్ద ఇబ్బంది అనిపించలేదు నాకు. ఓకే, ఏం చదువుకున్నారు మేడం? నేను బీటెక్ చేసి ఎంబీఏ చేశాను. ఓకే, ప్రస్తుతం గవర్నమెంట్ కూడా లాస్ట్ 2 years బ్యాక్ డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం ఇచ్చినట్టుంది. సో వెళ్ళారా ఎప్పుడన్నా జాబ్కి? ఇప్పుడు ఏ పొజిషన్లో ఉద్యోగం మీకు ఇచ్చారు? ప్రెసెంట్ అయితే నేను డెప్యూటీ డైరెక్టర్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ అండి నాది. అండ్ నేను డ్యూటీకి వెళ్ళడం అనేది లేదు, ఎందుకంటే మాకు ఆన్ డ్యూటీ పర్మిషన్ ఇచ్చారు. సో మేము ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ టోర్నమెంట్స్ ఆడచ్చు అని చెప్పి. ఒకసారి నేను గేమ్ కనుక మానేయడం జరిగితే దాని తర్వాత డ్యూటీ చేయాలండి. సో ఫస్ట్ గేమ్ ఎక్కడ ఆడారు మేడం? అంటే ఇంటర్నేషనల్ గేమ్ ఎక్కడ ఆడారు? అప్పుడు ఎటువంటి టెన్స్ ఫీల్ అయ్యారా? సో అప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ సీనియర్ లెవెల్లో అయితే నేను 2011లో ఆడడం జరిగిందండి. ఏషియన్ ఛాంపియన్షిప్ ఇరాన్లో జరిగింది. అండ్ అక్కడ టీమ్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ ఫస్ట్ సాధించడం జరిగిందండి. ఓకే, ఆ అచీవ్మెంట్ ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ మెడల్ కాబట్టి దాన్ని ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఎవరితో షేర్ చేసుకున్నారు ఫస్ట్?
2011 అంటే నేను 15-16 ఇయర్స్ ఓల్డ్ అండి. అండ్ దానిలో సీనియర్ టీమ్కి రిప్రజెంట్ చేయడం, దానిలో మళ్ళీ మెడల్ సాధించడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. అండ్ నాకంటే కూడా స్పెషలీ మా పేరెంట్స్కి. సో వాళ్ళతోనే షేర్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు వరుసగా విన్ అవుతూ ఉన్నారు, ఆడిన ప్రతి మ్యాచ్లో దాదాపు గెలుస్తూనే వచ్చారు. సో ఇప్పుడు తదుపరి గోల్ ఏంటి? ఒలింపిక్ గోల్ అని చెప్పారు. సో ఇంకా 3 years ఉన్నట్లుంది దానికోసం. సో ఇప్పుడు దానికోసం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? ఒలింపిక్స్ 3 years ఉందండి. ఇంకా దానికి ప్రొసీజర్ ఏంటి, క్వాలిఫికేషన్ ఎలా అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ నెక్స్ట్ గోల్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏషియన్ గేమ్స్ అనేది ఉంది. సో మెయిన్ ఫోకస్ ప్రస్తుతానికి దాని మీదేనండి. ఎవ్రీడే అంటే ప్రతి డే జ్యోతి సురేఖకి ఏ విధంగా స్టార్ట్ అవుతుంది మీ ఎవ్రీడే? అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు ఆఫ్ సీజన్ ఉంటే కొంచెం బ్రేక్ తీసుకుంటాము. అండ్ బ్రేక్ అంటే ఫుల్ కాదు, కొన్ని రోజులు ఫుల్ బ్రేక్ తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం స్టార్ట్ చేయాలి. తక్కువ అవర్స్ ట్రైన్ చేస్తాము. అండ్ ఒకవేళ నేషనల్ క్యాంప్లో ఉంటే కనుక, లేదు ట్రైనింగ్ సెంటర్లో ఉంటే కనుక మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours ప్రాక్టీస్ చేస్తాము. దానికి అడిషనల్గా మళ్ళీ ఫిజికల్ ట్రైనింగ్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, ఆర్చరీలో మీరు అంటే డిఫరెంట్ కాంపౌండ్ అని, మిక్స్డ్ అని ఉంటాయి కదా. సో అందులో మీరు అంటే ఏది ఆడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు? అంటే మాకు వచ్చి 3 ఈవెంట్స్ ఉంటాయండి, ఇండివిజువల్ టీమ్, మిక్స్ టీమ్ అని. బట్ ఏది కూడా ప్రీ డిసైడెడ్ కాదు, టీమ్ ఎవరు ఆడతారు, మిక్స్డ్లో ఎవరు ఆడతారు అని. అక్కడ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి క్వాలిఫికేషన్ రోజు ఎవరైతే బెస్ట్ షూట్ చేస్తారో టాప్ 3 ఆర్చర్స్ వచ్చి టీమ్ ఆడతారు విమెన్ టీంలో. అండ్ మెన్లో టాప్ ఆర్చర్, విమెన్లో టాప్ ఆర్చర్ వచ్చి మిక్స్ టీమ్ ఆడతారు. ఇండివిజువల్ అంటే అందరూ ఆడతారండి. సో మిగతా 2 ఈవెంట్స్ అక్కడ డిపెండ్ అవుతుంది మనం ఎలా పర్ఫామ్ చేసాము క్వాలిఫికేషన్లో అని. సో అన్నిట్లోనూ అంతే ఎఫర్ట్ పెట్టాలండి. ఒక దానిలో ఎక్కువ, ఒక దానిలో తక్కువ అని అయితే లేదు. ఓకే, చిన్నప్పుడు స్విమ్మింగ్ చేసి అన్నారు. స్విమ్మింగ్ ఎందుకు? కృష్ణా నదిలో 5-6 kilometers దాకా స్విమ్మింగ్ చేశారంట, నిజమేనా? అవునండి. ఎందుకు అలా స్విమ్మింగ్ ఎందుకని మీకు అలా అలవాటైంది? అంటే అది కూడా మా పేరెంట్స్ జాయిన్ చేశారు చెప్పినట్టు ఫస్ట్ స్విమ్మింగ్ లో. అండ్ అప్పుడు కూడా ఎవరు చేయించాలి అనే దీంతో రివర్ క్రాస్ చేయించడం జరిగింది. అండ్ అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా వచ్చింది. దాని తర్వాత కొన్ని లైక్ మేము విజయవాడలో ఉండేవాళ్ళం. అండ్ అక్కడ అప్పట్లో అంత మంచి ఫెసిలిటీ లేదు ట్రైనింగ్కి స్విమ్మింగ్లో అని చెప్పి బెంగళూరు వెళ్ళాలి. అప్పట్లో బెంగళూరు మంచి ట్రైనింగ్ ఫెసిలిటీ ఉన్న ఏరియా. సో మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అవ్వడం, అన్నీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా. సో అందుకని ఇక్కడే ఉండి వేరే గేమ్లో ట్రై చేద్దాము, చేర్పిద్దాము అనే దీంతో షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆర్చరీ ఎందుకు? చాలా స్పోర్ట్స్ ఉన్నాయి కదా, ఆర్చరీ ఎందుకు చేశారు? మీ ఫాదర్ ఏం చెప్తారు? అంటే వాళ్ళు చెప్పేది ఫస్ట్ ఇండివిజువల్ స్పోర్ట్ అండి, ఇది ఎక్కువ మెజారిటీ ప్లస్ ఫోకస్డ్ స్పోర్ట్ అన్నమాట. సో అన్నీ చూసి మేబీ ఇందులో చేర్పించుంటారండి. ఓకే ఓకే, ఇప్పుడు ఇన్ని అచీవ్మెంట్స్ సాధించారు, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎలా ఫీల్ అవుతుంటారు? వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు కానీ మీతో వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఫ్రెండ్స్ అంటే చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే స్కూల్కి తక్కువ వెళ్ళడం జరిగింది, కాలేజ్కి అయితే ఎగ్జామ్స్ అప్పుడే వెళ్ళడం జరిగింది. కొన్ని రోజులు క్లాసెస్కి వెళ్ళినా కూడా సెపరేట్గానే ఉంది. సో ఎక్కువ మంది లేరు, బట్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అండ్ ఎప్పుడు మెడల్ వచ్చినా సరే కంగ్రాచులేషన్ మెసేజ్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. అండ్ అందరూ చాలా హ్యాపీ. ఓకే, అంటే ఇప్పుడు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మేడం? అంటే దాదాపు అన్ని స్టేట్స్ కంట్రీస్ తిరుగుతుంటారు. ఖాళీ టైంలో ఏదైనా ఎంజాయ్ చేయడమా, ఫుడ్ లేకపోతే ఏమి ఇష్టం మీకు అపార్ట్ ఫ్రమ్ ఆర్చరీ? అంటే నాకు ఇంట్లో ఉండే టైమే చాలా తక్కువ, ఎందుకంటే ట్రైనింగ్ అని కాంపిటీషన్స్ అని ఎప్పుడు ట్రావెలింగ్లోనే అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడన్నా ఉంది ఫ్రీ టైం అనుకుంటే నేను ఇంట్లో ఉండడానికే ఇష్టపడతాను ఫ్యామిలీ తోటి అంతే. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు ఒక మహిళగా ఇంత విజయాన్ని సాధించారు, ఇలాంటి స్పోర్ట్స్లో చాలామంది ఇప్పుడు ఆర్చరీ నేర్చుకుంటున్నారు. సో వాళ్ళకి ఒక ఆర్చర్గా ఇంత ఎదగాలంటే క్వాలిటీ ఏమి ఉండాలి వాళ్ళకి? ఆర్చర్ అని కాదండి, ఎవరికైనా ఏదైనా సక్సీడ్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా అవ్వాలి అనుకుంటే ఫస్ట్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాలనుకునేది
అండ్ దాని తర్వాత హార్డ్ వర్క్ అందరూ చేయాల్సిందే, దానికి వేరే షార్ట్ కట్ లేదు. అండ్ అది కాక ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి, మనం ఏమి అచీవ్ చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే అది అచీవ్ చేయగలము అనేది. అండ్ దాని తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ అండ్ గైడెన్స్ కూడా ఉంటే ఈజీ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటాను. ఓకే ఓకే. ఇప్పుడు కెరీర్ అంటే ఇంత లాంగ్ కెరీర్లో దాదాపు 15 ఏళ్ళ నుంచి ఆడుతున్నారు. దీంట్లో ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఎదురయ్యా? ఒకవేళ కనుక అప్ ఉంటే ఓకే, డౌన్ ఉన్నప్పుడు ఎలాంటి మిమ్మల్ని ఏ విధంగా మోటివేట్ చేసుకున్నారు? సో ఎప్పుడు ఏ విధంగా అప్పుడు ఫీల్ అయ్యారు డౌన్ అయినప్పుడు? అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎవరి లైఫ్లో అయినా నార్మలేనండి. బట్ ఆ అప్ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, డౌన్ ఉన్నప్పుడు ఎవరు ఉన్నారు మనతోటి అనేదే ఇంపార్టెంట్. అండ్ ఉన్న వాళ్ళు కూడా మనని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, దాని నుంచి మళ్ళీ మనం అప్కి వెళ్ళడానికి ఏ విధంగా సహాయపడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ విషయంలో మా పేరెంట్స్ చెప్పుకోవాలండి, ఎందుకంటే ఎప్పుడు కూడా లైక్ వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటూనే ఉంది ఏ విషయమైనా సరే. ఆర్చరీ అనే కదా మీరు అన్నట్లు, ఆర్చరీ కాదు చాలా గేమ్స్లో ఇప్పుడు మహిళలు బాగా రాణిస్తున్నారని చెప్పేసి అన్నారు. సో ఒక పేరెంట్స్ నుంచి ప్రతి వాళ్ళు నేర్చుకునేటప్పుడు, ముఖ్యంగా మహిళలకు కావచ్చు, పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది? అంటే మీ పేరెంట్స్ అంటే మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని చేశారు, ప్రతి పేరెంట్ ఏ విధంగా ఆలోచించాలి, వాళ్ళ ఇష్టాలను గ్రహించాలి, మీరేం చెప్తారు? అంటే నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చిందని చెప్పాలండి. ఎందుకంటే అప్పట్లో లైక్ కొంత సెక్షన్ ఉన్నా కూడా సపోర్ట్ చేసే వాళ్ళని, గర్ల్ చైల్డ్ ఎస్పెషలీ కొంతమంది లేరు. ఇప్పుడు చూసుకుంటే ఇంకా ఎక్కువ అయిపోయింది ఆ పర్సంటేజ్. ఎవరైనా సరే మనం ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్ వాళ్ళని. లైక్ ఎంత సక్సెస్ అవుతారు లేదు మనం చెప్పలేము, బట్ ఇనీషియల్గా పేరెంట్స్ సపోర్ట్ అయితే పిల్లలకి చాలానే ఉందండి. అండ్ సపోర్ట్ చేస్తున్నారు, గైడెన్స్ ఇప్పిస్తున్నారు, ఏం చేస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచన ఉంది చాలామందికి. అండ్ ఇప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చాలా పెరిగిపోయాయి, కొంచెం ఈజీ అయిపోయింది అంతా టెక్నాలజీ వల్ల. సో బస్ ఏం చెప్పాలంటే సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు పేరెంట్స్ తరఫు నుంచి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. చాలామంది యువత కొన్ని చెడు వ్యసనాలకు బానిసలు అవ్వచ్చు, తర్వాత వేరే వేరే డిసిప్లిన్ అనేది అది ఏ విషయమైనా సరే, చదువైనా కాదు ఏదైనా, ప్రతి ఒక్క యువతకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? డిసిప్లిన్ అనేది ఒకరు చెప్తే కాదండి, మనంతటా మనకి రావాలి. మనం ఇది ఫాలో అయితే మనకి మంచి జరుగుతుంది, మనం ఇది చేస్తే మనం అచీవ్ చేయగలము. అండ్ లైక్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అయితే అందరూ చాలా హ్యాపీ, పేరెంట్స్కి ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ మన కెరియర్ కూడా సెట్ అయిపోతుంది అచీవ్ చేస్తే అనేది అయితే లైక్ సెల్ఫ్ రియలైజేషన్ రావాలి. అండ్ సపోర్ట్ ఉండాలి పేరెంట్స్ది. ఏం చేసినా అంటే పాజిటివ్ వేలో సక్సెస్ అవ్వడానికి. అండ్ అదే కాక టీచర్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న గేమ్స్లో అంటే కొంత న్యూట్రిషన్, తర్వాత ఫుడ్ గురించి దాని గురించి పాటిస్తారు. మీరేమైనా ప్రత్యేకంగా దీనికోసం డైట్ తీసుకుంటారా ఈ ఆర్చరీకి సంబంధించి గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి? నేనైతే అలాంటిది ఏమీ లేదండి, నేను జస్ట్ నార్మల్ ఫుడ్ తీసుకుంటాను, స్పెషల్ డైట్ ప్లాన్స్ అనేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఏపీ నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో 2 స్టేట్స్లో ఇప్పటి వరకు ఆర్చరీ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్స్ కూడా కృషి చేస్తున్నాయి, అసోసియేషన్ కృషి చేస్తున్నాయి. సో మీరు ఏ విధంగా ఇన్ ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఆర్చరీని ఇంకా బాగా డెవలప్ చేయాలని? ప్రస్తుతానికి అది ఇంకా ఏమీ ఆలోచన లేదండి, బట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అయితే తీసుకుంటున్నారు. అన్ని స్పోర్ట్స్ని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెటప్ చేయాలి, ఒక స్పోర్ట్స్ హబ్గా ఏపీని తయారు చేయాలి అనేది అయితే వాళ్ళకి ప్లాన్ ఉంది. ఒకవేళ నాకేమన్నా ఛాన్స్ వస్తే దీనిలో ఒక చిన్న పార్ట్ అవ్వడానికి నేను తప్పకుండా చేస్తాను. ఓకే, అంతే మేడం. ఇంకేమైనా అలవాటు బుక్స్ అండ్ ఎనీథింగ్ ఎల్స్ చదువుతారా? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా? లేదు, సోషల్ మీడియాలో నేను అసలు యాక్టివ్గా ఉండనండి. అండ్ బుక్స్ ఎస్ చదువుతాను అప్పుడప్పుడు. అండ్ మధ్యలో మీరు రీసెంట్గా మెడల్ గెలిచినప్పుడు 2 మెడల్స్ గేమ్స్లో గెలిచినప్పుడు, సో మోడీని కలిసినట్టున్నారు, గతం ఏషియన్ గేమ్స్ అప్పుడు మోడీని కలిసినట్టున్నారు. అలాంటి అప్పుడు ఆయన ఏం చెప్పారు మీకు? ఎలాంటి మోటివేషన్ ఇచ్చారని కలిసినప్పుడు ఏమనిపించింది? ఆయన అందరికీ చెప్పేది ఒకటేనండి, లైక్
ఇప్పుడు యూత్ మనం యూత్ని మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళే ఫ్యూచర్ మన కంట్రీకి అని చెప్పి. సో మన యూత్ సక్సెస్ఫుల్గా ఇదైతేనే మన నేషన్ కూడా మంచిగా ఉంటుంది అనేది ఆయన చెప్పేది. అండ్ స్పోర్ట్స్ పరంగా చూస్తే ఆయన చెప్పేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, ఏది కావాలంటే అది సపోర్ట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి. ఇంకా మంచిగా ఆడి స్పోర్ట్స్ అథ్లీట్స్ అందరూ ఇంకా మరిన్ని మెడల్స్ తీసుకురావాలి మన కంట్రీకి అనేది ఆయన ఎప్పుడు చెప్పేది. ఓకే ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్. దాదాపు మీరు ఒలింపిక్సే అల్టిమేట్ గోల్, ఇంకేమన్నా గోల్స్ ఏమైనా పెట్టుకున్నారు? లేదండి, ప్రస్తుతానికి అయితే అన్నిట్లోనూ మెడల్స్ ఉన్నాయి. అండ్ కొన్ని మెడల్స్ ఉన్నా కూడా గోల్డ్ మెడల్స్ లేవు. సో మేబీ దానికోసం. అండ్ నేను ఇప్పుడు ప్రెసెంట్ వరల్డ్ నెంబర్ 2, సో ఆ వరల్డ్ నెంబర్ 1 కూడా అయితే బాగుంటుంది అనే థాట్ అయితే ఉందండి. ఓకే, నెక్స్ట్ ఖేల్ అవార్డ్ గురించి కూడా గతంలో ఒక ఇష్యూ నడిచింది, అప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. తర్వాత ఈ ఇయర్ మళ్ళీ అప్లై చేశాను అన్నారు. సో అది ఈసారి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? మేమన్నా కాంపిటీషన్ ప్రతిసారి వస్తుందని అనుకుంటున్నామండి, బట్ ఫైనల్ డెసిషన్ మన చేతిలో లేదు. సో చూడాలి ఏమి ఈసారి అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో అనేది వెయిట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఈవెంట్స్. థ్యాంక్ యూ. సో అది చెప్తున్నారు, ప్రతి ఒక్క గేమ్లో అది ఆర్చరీ కావచ్చు, ఇతర ఏ గేమ్ అయినా కావచ్చు, డిసిప్లిన్ ఉంటే దాంట్లో ఎంతైనా రావచ్చు. మరోవైపు ఎవరైనా పిల్లలు తమ ఏదైనా గేమ్ గురించి కానీ ఇతర గురించి ఆడాలని అనుకున్నప్పుడు పేరెంట్స్ నుంచి సపోర్ట్ రావాలి. అలాంటి సపోర్ట్, గ్రేటెస్ట్ సపోర్ట్ నా పేరెంట్స్ నుంచి నాకు అందింది. సో అందువల్ల నేను ఇన్ని పథకాలు సాధించగలిగాను అనేది చెప్తున్నారు. ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి, అప్స్ అండ్ డౌన్స్లోనూ ఒకే విధంగా మెలగాలి అని జ్యోతి సురేఖ చెప్తున్నారు. ఆమె మరిన్ని పథకాలు సాధించాలని కోరుకుందాం. కానీ మేము టీ రమేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.